ఎగ్జాక్ట్లీ 2023 ఆగస్ట్లో నా డ్రీమ్ స్టార్ట్ అయింది, అంటే ఇల్లు కట్టడానికి. అప్పుడు అనుకున్నాను ఇల్లు వదిలేసి ఇల్లు కట్టేసి ఆ ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి. ఇంటికి కావాల్సిన డబ్బులు ఎవరైతే తీయాలో వాళ్ళు దారుణంగా మోసం చేసారు. ఆ డబ్బులు రాలేవు మనకి ఇంతవరకు. ఇంత హార్ట్ అయిపోయింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మనం రైల్వేలో వేస్తున్నామంటే ఏదైనా డ్యామేజ్ అయితే గోవిందా గోవిందా అనుకో. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభోదయం అందరికీ. ఎంతమందికి గుర్తుంది ఈ ఇల్లు, ఈ బ్యాక్గ్రౌండ్? కింద కామెంట్స్లో చెప్పండి. నా బ్లాగ్స్ ఎవరైతే ఫస్ట్ నుంచి చూస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా తెలిసి ఉంటుంది. సో వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్లీ అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఈరోజు నుంచి మనం చాలా బిజీ కాబోతున్నాం. చాలా పనులు ఉన్నాయి మనకి చేయాల్సినవి. ఫస్ట్ థింగ్, మన బైక్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపించినాం. అది ఎలా వచ్చింది ఏం సంగతి అన్నది నాకు తెలియదు. తీసుకొచ్చింది కూడా మన ఆదిత్య అమ్మ. ఎక్కిట్లా దిగంగానే తాళం చేయించడానికి. సో ఆదిత్య పర్లే. సో నీకు బండి ప్రాసెస్ అంటే ఎట్లా అనిపించింది రైల్వే స్టేషన్ తీసుకొచ్చేది? ఫస్ట్ ఏమో సికింద్రాబాద్ అన్నారు బ్రో, వాడికి వెళ్తేనే మళ్ళీ అక్కడ నుంచి నాంపల్లి తీసుకెళ్ళి అక్కడ నాంపల్లిలో ఉంచేందుకు వాళ్ళు ఎక్స్ట్రా చార్జెస్ చేస్తారు. అది కాకుండా ఆ ఇవ్వడం కూడా చాలాసేపు వాళ్ళు ఓకే ఇచ్చారు అంత ఓకే, కానీ ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టారు. అక్కడ నుంచి ఇక్కడ ట్రావెలింగ్ అనేది ఒక డిఫికల్ట్ అయిపోయింది. ఒక స్టేషన్ ఇచ్చే మనం సికింద్రాబాద్ పెట్టాం, కానీ మన హైదరాబాద్కి వెళ్ళిపోయింది. మన అలా యాక్చువల్గా తప్పు చేసారు. రైల్వే స్టేషన్లో రిసిప్ట్ రాసేటప్పుడు ఇంటర్న్ కూర్చున్నాడు కొత్త అబ్బాయి. అయినా ఆ ట్రైన్ హైదరాబాద్ పోతుంది, కానీ మన స్టాప్ సికింద్రాబాద్ రాసి హైదరాబాద్ రాశాడు. పర్లేదు, హైదరాబాద్ వచ్చింది. చెన్నై పోయి ఉంటే అయిపోయి సరే. ఇప్పుడు బైక్ వచ్చింది, కానీ బైక్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా? ఏది ఏం సంగతి అన్నది కిందికి వెళ్దాం మన ఇంటి దగ్గరికి వెళ్ళి దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటన్నా చూపిస్తాం మీకు. తెచ్చుకో. ఎవరికైనా ఐడియా ఉందా ఈ ఇంట్లో ఈ బాక్స్లలో ఏముంటాయో? సో ఇవంతా నా రైడింగ్కి సంబంధించిన యాక్సెసరీస్. సో ఇవి నేను గివ్ అవే చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ యాక్చువల్ అయితే నా డ్రీమ్ ఏంటంటే ఇల్లు కట్టేసి ఉంటాయి ఈ పాటికి, మా ఇల్లు అయిపోయిన ఉంటే వాటి ఆడ ఒక మంచి ర్యాక్ తయారు చేసి అక్కడ జాకెట్స్ ఇవన్నీ హ్యాంగ్ చేద్దామని చెప్పి నా ప్లాన్. కానీ ఇల్లు కావడానికి ఇంకా నాకు తెలిసి 1 year కంటే కూడా ఎక్కువనే టైం పడుతుంది. బికాజ్ ఇంటికి కావాల్సిన డబ్బులు ఎవరైతే తీయాలో వాళ్ళు దారుణంగా మోసం చేసారు. ఆ డబ్బులు రాలేవు మనకి ఇంతవరకు. సో దానికోసమే నేను కష్టపడుతున్నా. ఈ 1 yearలో మనం ఎట్లయినా సరే ఒక 35 lakhs దాకా సంపాదించగలిగితే ఇల్లు కట్టుకోవచ్చు. సో ఆ టార్గెట్ ఈస్ 35 lakhs. అండ్ చలో బయటికి వెళ్ళి మాట్లాడు. ఎగ్జాక్ట్లీ 2023 ఆగస్ట్లో నా డ్రీమ్ స్టార్ట్ అయింది, అంటే ఇల్లు కట్టడానికి. అప్పుడు అనుకున్నాను ఇల్లు వదిలేసి ఇల్లు కట్టేసి ఆ ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి. దానికి కావాల్సిన ప్లానింగ్, ప్లాటింగ్, డబ్బులు అన్నీ అరేంజ్ చేసుకుని ఉండే. మీ అందరికి తెలుసు, మనది ల్యాండ్ ఉండే విలేజ్లో. ఆ ల్యాండ్ అమ్మేసిన తర్వాత ఏవైతే డబ్బులు రావాలో ఆ డబ్బులు రాలేవు. ఆ డబ్బులు ఒకవేళ వచ్చి ఉంటే ఇల్లు కట్టేస్తుండే. ఆ డబ్బుల నమ్మకం పైన నేను ఇల్లు స్టార్ట్ చేసిన. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే మనమే సంపాదించుకొని అంటే ఇప్పుడు నా అంతలో నేనే ఫండ్స్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టాలి. ఇల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్. అండ్ దానికి మీకు తెలుసు 1-2 లక్షల ఇల్లు కావాలంటే 35 lakhs నుంచి 40 lakhs దాకా కావాలి. అండ్ చాలా కష్టపడుతున్నాను నేను. బట్ కష్టానికి అంత ఫలితం లేదు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనకు అంత పెద్దగా డబ్బులు ఏం రావు. ఇప్పుడు వేరే యూట్యూబర్లు చెప్పినట్టు ఈ నెల నేను 14 లక్షలు సంపాదించేసిన, 20 లక్షలు సంపాదించేసిన. నా యూట్యూబ్ ఇన్కమ్ చూస్తేనేమో 3,000-4,000 కంటే ఎక్కువ ఉండదు. కావాలంటే మీకు కూడా స్క్రీన్ షాట్ ఇస్తే చూడండి. అండ్ సిచ్యువేషన్స్ అన్నీ మనకి అనుకూలంగా ఉండవు. బట్ స్టిల్ మనము వాటిని వర్కౌట్ చేయాలి. సో కరెంట్లీ ఇప్పుడు ఆ వర్కౌట్ చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను నేను. ఈరోజు నుంచి కంపల్సరీ బ్లాగ్స్ పెట్టాలి. అండ్ ఆ బ్లాగ్స్కి మీరు సపోర్ట్ చేస్తారు అని చెప్పి నమ్ముతున్నా. ఇంత పని అయిపోయింది సడన్గా, ఎవ్రీడే నడిపించబడ్డా కదా, ఇంత హార్ట్ అయిపోయింది. అమ్మా గ్రేటే. నువ్వు రైల్వే స్టేషన్ దగ్గర పెట్రోల్ దొరికిందా నీకు? ఏం చేసినావు మరి? 1 kilometer నువ్వు కూడా పోయినావా? కాదు, ఎందుకంత పర్వాలేదు సడన్గా నాకు అర్థమవుతుంది. ఏం లేవు కదా, టైర్లో గాలి కూడా ఉంది బ్రో. నీ ఎక్కడైనా బాటిల్లో కూడా ఇవ్వడం లేదు బ్రో అక్కడ పెట్రోల్. దీనిలో జస్ట్ ఆయిల్ ఉంది అంతే, ఇంజన్ ఆయిల్ ఉంది. ఓకే, సో ఎట్లయినా మీరు ఇటు దాకా వచ్చారు కాబట్టి ఫస్ట్ మీకు ఇది చూపించేస్తా. సో ఇది నేను చాలా రోజుల కింద ఒక రీల్ కూడా చేసి పెట్టిండే. మీరు అనుకున్నారేమో రీల్ జస్ట్ ఫార్మాలిటీకి నేను చేసి పెట్టినా అని చెప్పి. ఫార్మాలిటీకి కాదు, నేను యాక్చువల్గా యూజ్ చేసే ఇంజన్ ఆయిల్ ఇది నా మోటార్ సైకిల్లో. ఇప్పుడు 400 kilometers డ్యూ ఉందనమాట. అంటే
సర్వీస్ డ్యూ తర్వాత 400 కిలోమీటర్స్ ఎక్సెస్ నడిపించిన. అండ్ ఇప్పుడు ఈ ఇంజన్ ఆయిల్ నేను నా మోటార్ సైకిల్ లేపిస్తున్నా. ఈ ఇంజన్ ఆయిల్ వచ్చేసి మోటల్ 300V 15W50 ఈస్టర్ కోర్ ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్. దీని పర్ఫార్మెన్స్ పీక్లు ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఇది ఇంజన్ ఫ్లెష్ అండ్ నాకు తెలిసి ఇది ర్యాక్ వెళ్ళదు, ఇది మనకు ఆ సంబంధం అవసరం లేదు. కానీ చలో లెట్స్ గో. మనము ఫస్ట్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి. దానికంటే ముందు ఇగో నా బైక్వి సైడ్ మిరర్స్ అండ్ ముంగట వైజర్ ఇవి రెండు కూడా మనం ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసుకొని ఇక్కడ నుంచి బైక్ తీసుకెళ్దాం. అయ్యో ఏం చేసారు దీన్ని? ఇది కూడా బ్రో అది ఓకే, అది ఫిట్ అయిపోతుంది. రైల్వేస్లో వస్తున్నప్పుడు మనం కూడా కాంప్రమైజ్ కావాలి, తప్పదు. ఓకే సెట్ అయిపోయింది. ఇది మనది రైనాక్స్ డిఫెండర్ ప్రో హ్యాండ్ గార్డ్ అనమాట. ఇక్కడ కూర్చుంటుంది ఇట్లా. సో ఇది డ్యామేజ్ వచ్చింది. సో డ్యామేజ్ వచ్చిన బండి నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు? అది బ్రో వాళ్ళకి ఆల్రెడీ చెప్పా బ్రో డ్యామేజ్ గురించి. వాళ్ళు మాకు తెలియదా డ్యామేజ్ కాదు, మాకు తెలియదు, వచ్చినప్పుడు అట్లా వచ్చిందని చెప్పంటే లేదన్నది ఆల్రెడీ నీట్గా ఉందని వీడియోస్ చూపించిన. మనం ఈ రైడింగ్ వీడియోస్ చూపిస్తే వాళ్ళు లేదు డ్యామేజ్ మాకు తెలియదు అని చెప్పి ఇంకా నో రెస్పాన్స్. యాక్చువల్గా డ్యామేజ్ ఏమైనా అయింది అనుకో బండి రైల్వేస్లో, వాళ్ళు ఏం క్లెయిమ్ చేయరు. అంటే నువ్వు క్లెయిమ్ చేసినా కానీ లాభం లేదు. మరి ఎట్లా? అంటే దీనికి వాల్యూ వేసేదే చాలా తక్కువ వాల్యూ వేస్తాం. సో అందుకే మన బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఒకవేళ ఇది యాక్సెసరీస్ కదా, యాక్సెసరీస్ డ్యామేజ్ అయినాయి అనుకో ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదు. కానీ మేజర్ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయి అనుకో బండివి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మనం రైల్వేలో వేస్తున్నామంటే ఏదైనా డ్యామేజ్ అయితే గోవిందా అనుకోవాలి. చిన్న ఏం కావు చూడు, నా బండికి ఏం కాలేదు. అది ఇప్పుడు చిన్న అంటే ఓకే బ్రో. ఇప్పుడు ట్యాంక్ ఏమన్నా అయింది, సొట్టలు పడ్డాయి, అవన్నీ ఇంకా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తున్నారు కదా, దానికి రెస్పాన్స్ ఉండదు. వాళ్ళు చాలా తక్కువ వాల్యూ తీసుకుంటారు అనమాట. దానికి ఇన్సూరెన్స్ ఏమి ఉండదు. అందుకే మనకి NILDP ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. బండికి ఇన్సూరెన్స్ ఉందనుకో, నువ్వు అన్నట్టు ట్యాంక్కి లొట్టబడ్డది అనుకో, మనకు ట్యాంక్ మొత్తం రీప్లేస్ అయిపోతుంది ఫ్రీగా ఇంటికి వచ్చిన తర్వాత. కానీ రైల్వేలో డ్యామేజ్ అయిందని చెప్పి చెప్పారు అంతే. అది ఒక లూప్ ఉంది దాంట్లో అంతే. ఏదైనా అంటే మనం ఎట్లా బ్రో యాక్సిడెంట్ లాగానా లేకపోతే చెప్పొచ్చు, మనం ఏదైనా చెప్పొచ్చు, రీజన్ ఏదైనా ఇవ్వచ్చు. లైక్ కింద పడిపోయిందనో లేకుంటే ఏమైనా అవుతున్నప్పుడు లేకపోతే యాక్సిడెంట్ అయినట్టు కానీ. ఓకే, మన బండి రైల్వే స్టేషన్ నుంచి వచ్చినప్పుడు వైజర్ లేకుండా సైడ్ మిరర్స్ లేకుండా జస్ట్ 5 minutes అన్ని ఫిట్ చేసిన. అండ్ నేను రీల్లో కూడా క్లియర్గా చెప్పిండి, ఒక రీల్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో చేయండి. మీరు లదాఖ్ రైడ్ ప్లాన్ చేయాలనుకున్నా, ఆల్ ఇండియా రైడ్ ప్లాన్ చేయాలనుకున్నా, K2K రైడ్ ప్లాన్ చేయాలనుకున్నా, సౌత్ ఇండియా రైడ్ ప్లాన్ చేయాలనుకున్నా, ఈ దేశంలో మీరు ఇండియాలో ఎక్కడికి పోవాలన్నా సరే రైడ్ విత్ విజయ్ వీడియోలు చూస్తే చాలు, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. అండ్ మీ బండిని ట్రైన్లో ఎట్లా పంపించాలి, ట్రైన్ నుంచి ఎట్లా ఇంటి దగ్గర తీసుకొచ్చుకోవాలి, ట్రైనే కాదు ట్రాన్స్పోర్ట్ యూజేజ్ ఎట్లా తీసుకురావాలి అన్నది కూడా మనం వీడియోస్ చేసినాం. అండ్ సర్వీస్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ రోజు రీల్లో నేను క్లియర్గా చెప్పిన, ఇట్లా ఏవైతే మూవబుల్ పార్ట్స్ ఉంటాయో వాటి అన్నింటినీ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డ్యామేజ్ కూడా కాదని చెప్పి. ఐ హోప్ మీరు కూడా అట్లనే ఫాలో చేస్తారు అని చెప్పి అయితే అనుకుంటున్నాను. చలో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ చెప్తాను నేను ఏముందో. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద బైక్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఐ డిడ్ంట్ రిమెంబర్. ఎన్ని డేస్ అయితే ఇది చూడు, -438 kilometers -1 day. సో ఇది నన్ను బాదర్ చేస్తుంది, ఎందుకంటే ఇది సర్వీస్ డ్యూ ఇంటర్వెల్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు 438 kilometers ఆల్రెడీ అయిపోయింది సర్వీస్ చేయించాల్సింది. అండ్ -1 day కూడా ఉంది. సో దీన్ని మనం క్లియర్ చేయించాలి. అండ్ 14 kilometers. సో కరెంట్లీ మనము కొండాపూర్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ సందీప్ ఉంటుండే, సందీప్ వెళ్ళిపోయాడు. బట్ ఎనీహౌ నేను నా బైక్ అయితే సర్వీస్ సెంటర్కి సర్వీస్లో ఇచ్చేసిన. సో ఏవైతే చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవన్నీ సార్ట్ అయిపోతుంది. అండ్ యాక్చువల్గా మన బైక్ ఎప్పుడైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ సర్వీస్ సెంటర్లోనే చేపియండి. దీని హిస్టరీ ఇంపార్టెంట్. ఒకవేళ సడన్గా మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హిస్టరీ లేకపోతే ఆ పార్ట్స్ అనేది గుడ్విల్లో రిప్లేస్ చేయరు. అండ్ ఒకసారి నేను కాశ్మీర్ వెళ్ళేటప్పుడు కూడా నా బైక్ది ముంగట రేడియేటర్ది పైప్ ఉంటుంది కదా, తెగిపోతే వీళ్ళే ఇమీడియట్గా అరేంజ్ చేసి హైదరాబాద్లో నాకు స్టోర్ చేసిరనమాట. మళ్ళీ దాన్ని అక్కడ ఎక్కడో పంజాబ్లో చేంజ్ చేయించిన. సో సర్వీస్ అయిపోతే మనము బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అప్పటికైతే వెయిట్ చేద్దాం ఇక్కడ.
No, no, this is okay. This is alright. That's a very okay. My bike is sound like, you know, a generator or maybe 2 strings of metal, and if you do like this, cutter, it used to sound like that. So it's not that. It's not nothing. You don't have to change anything, bro. It's perfect. Chalo, nice meeting you. Come down to Ladakh. I'll help you out. Whatever the things are there, I'll be there. Okay. Thank you. ఓకే మనది మోటార్ సైకిల్ సర్వీస్ అయిపోయింది. చూసాము బిల్ ఎంత అయితే అన్నది. సో ఇది నాకు తెలిసి 5th సర్వీస్ అనమాట, అండ్ 58 సర్వీస్. బిల్ ఎంత అయితే అని చెప్పి అనుకుంటారు మీరు, తెలిసిన వాళ్ళకి కింద కమెంట్స్ అయిపోయింది. యాక్చువల్గా ఆల్రెడీ సో మన బైక్ది సర్వీస్ అయిపోయింది, అండ్ ఇది 5th సర్వీస్. నేను ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీలోనే ఉన్నాం కదా, మనకి సర్వీస్ హిస్టరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసమే మళ్ళీ నేను రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ చేయించిన. అండ్ ఈ సర్వీస్ ఎంత అవుతుంది అన్నది నేను కూడా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా, ప్రైస్ ఎంత డబ్బులు ఎంత అవుతాయి అన్నది. అండ్ ఈ సర్వీస్లో మనకి ఆయిల్ చేంజ్ చేసినాం, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయించినాం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించినాం, చైన్ టైట్, చైన్ లూబ్, మిగతా అంతా ఇది మాత్రమే చేసినాం. అండ్ నా బైక్ రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూ కూడా ఉంది. రైట్ సైడ్ పుల్లింగ్ ఇష్యూకి బైక్ని ఒక 2-3 డేస్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. అండ్ రేపు మనకు ఒక ఈవెంట్ ఉంది, రేపు ఒక రైడ్ కూడా ఉంది. సో దానికోసం మనం వదలలేము. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడం, బికాజ్ నేను కాశ్మీర్ మనాలి అంతా తిరిగి చూసిన కదా. సో దానికోసం చేంజ్ చేయించిన, బిల్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ మీకేమైనా గెస్ చేయడానికి బిల్ ఎంత అవుతుందని చూద్దాం. సో మన బైక్ ఇది షెడ్యూల్ 48 మంత్స్ సర్వీస్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1378 అయింది, బికాజ్ ఆయిల్ ఏదైతే ఉందో అది మనమే తీసుకొచ్చినాం కాబట్టి. అండ్ ఆయిల్ ఓన్లీ ఆయిల్ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ అవుతుంది. నేను ఏదైతే చూపించాను 3000 కూడా కాదు, 1700 ఆల్మోస్ట్ 4000 రూపీస్ మనకి ఆయిల్కి ప్రైస్ అయింది. 4000 ప్లస్ 1300, 5300 రూపీస్ ఈ సర్వీస్ కాస్ట్. మనం కావాలనుకుంటే నార్మల్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ ఆయిల్ మనకి 1000 రూపీస్కి వచ్చేస్తుంది. బట్ మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే మంచి ఇంజన్ ఆయిల్ కంపల్సరీ ఉండాలి. మంచి ఇంజన్ ఆయిల్ ఉంటే ఇంజన్ లైఫ్ మంచిగా ఉంటుంది, అండ్ బైక్ ఎక్కువ రోజులు నడుస్తుంది, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చలో సర్వీస్ అయితే అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనది లదాఖ్ ప్రిపరేషన్. ఇప్పుడు ఎవరైతే నా వెంబడి లదాఖ్ రైడ్ చేయాలని చెప్పి అనుకుంటారో వాళ్ళందరికీ ఇదే ఆపర్చునిటీ. సో మీరు నాతో పాటు లదాఖ్ రైడ్ చేయొచ్చు, నన్ను జాయిన్ కావచ్చు. నేను ఇక్కడ ఏప్రిల్ నుంచి లదాఖ్కి బయలుదేరుతా, హైదరాబాద్ నుంచి. సో మీరు ఏప్రిల్ మంత్లో ఎవరైనా రైడ్ జాయిన్ కావాలనుకుంటే ఏప్రిల్ 24కి మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 24కి మనం లదాఖ్లో ఉండాలి. సో నాకు తెలిసి ఏప్రిల్ 10 డేస్ ముందు ఏప్రిల్ 15కి నేను ఇక్కడ నుంచి బయలుదేరుతా. సో మీరు నన్ను జాయిన్ కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ది, ఆ గ్రూప్లో జాయిన్ కండి. సో నా నెంబర్ కంపల్సరీ ఎవరైతే వద్దామని చెప్పి అనుకుంటారో వాళ్ళు మాత్రమే జాయిన్ కండి, జస్ట్ ఎంక్వైరీ కోసం మాత్రం జాయిన్ కాదండి. అండ్ నేను నెక్స్ట్ వీక్ ఒక వీకెండ్ రైడ్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీరు వీకెండ్ రైడ్ కూడా చేసుకోవాలనుకుంటే కింద మళ్ళీ ఒక వాట్సాప్ది గ్రూప్ ఇస్తా, దానిలో జాయిన్ కండి. నెక్స్ట్ వీకెండ్ మనం అందరం కలిసి రైడ్ చేస్తాం. ఆడియో గైస్ మా దగ్గర. సో ఏమంటావు, బేసిక్గా ఇది రావు కదా, వస్తాయి కానీ నీకు స్టాక్ బైక్ పైన పెట్టడం, స్టాక్ మీద పెట్టడం కంపల్సరీ అది కావాలి సర్వీస్. ప్లానింగ్ అన్నాం 1 by 1 ప్లానింగ్ ఫర్ ఓ వావ్ సూపర్ సూపర్. వెర్ ఆర్ యు ప్లానింగ్? మీతోనే చేద్దాం అనుకుంటున్నా. రైట్ అన్నాకే డెఫినెట్లీ బ్రో, యు ఆర్ వెల్కమ్. ఐఎమ్ హ్యాపీ టు హోస్ట్ యూ. చాలా మంది వస్తున్నారు, చాలా మంది ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేసుకున్నారు. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ లైక్ ఒకసారి ట్యాంక్ బ్యాగ్ కోసం వచ్చినా. దీనిలో రైనాక్స్ ఒకటి ఉంది చూడు, ఏదో అది అవుట్ ఆఫ్ స్టాక్.
2 o'clock. మధ్యాహ్నం స్టార్ట్ అయినా 5కి రీచ్ అయిపోదాం అనుకున్నాను నేను. అంటే ఎవ్రీ టైం రీచ్ అయిపోతాను నార్మల్గా 80, 100, 120 అట్లా. బట్ ఈ టైం ఏమైందంటే సెకండ్ టోల్ దాటంగానే 134 స్పీడ్లో ఉంది. ట్యాంకర్ రోడ్డు రైట్కి వచ్చేస్తాడు, నేను డైరెక్ట్ కొట్టేస్తాను. ప్లస్ థ్రాటిల్ ప్లస్ బ్రేకింగ్ చేతిలోనే ఉంది, డైరెక్ట్ హిట్ వేసి పడిపోతా. నీకేమైంది? నాకు 2 legs ఇక్కడ ప్లస్ ఇక్కడ అయినా గివ్ అప్ ఇయ్యలేము, మళ్ళీ బిల్డ్ చేస్తున్నా, బైక్ని అయితే వదులుతలేదు. తగ్గిపోయి దారుణం బ్రో, ఇది చూడాలంటేనే నాకు. బట్ ఎనీ నీకేం కాలేదు. లెగ్మెంట్ టీర్ అంటే హ్యాండిల్ కూడా వచ్చేసింది బయటికి. మొత్తం పోయింది, అయిపోయింది మొత్తం. 50K దాకా వచ్చింది ఎస్టిమేషన్. 45,000 వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు, 5,000 నేను కట్టుకున్నాను. మొత్తం తీస్తా మీరు అయిపోయింది బ్రో. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల తీసుకో బ్రో, రైడింగ్ జాకెట్ తీసుకో, నేను స్పాన్సర్ ఇస్తాను. నేను తీసుకున్నా ఆల్రెడీ. సైజ్ అని చెప్పు, నేను ఇస్తా. అయితే ఎస్ సైజు ఇది తీసుకున్నా అన్న నేను రాయల్ ఎన్ఫీల్డ్లో. రైనాక్స్ తీసుకోవాలి అని మా ఫ్రెండ్ సజెస్ట్ చేసి. ఏదైనా ఓకే, రైడింగ్ జాకెట్ ఇస్ రైడింగ్ జాకెట్. ప్రొడక్షన్ ఇది ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో. ఓకే, రైడింగ్ జాకెట్ అయితే ఉంది కానీ తీసుకున్నా, ఎస్ సైజ్ తీసుకున్నా. ఇట్లా లేపితే ఇట్లా వచ్చేస్తున్నా. అలానే ఉంటుంది. అది ఓకే. షోల్డర్స్ అన్ని నీకు సెట్ ఉంటాయి. షోల్డర్స్ హ్యాండిల్ బార్ పట్టుకున్నప్పుడు పర్ఫెక్ట్ ఉంటాయి. ఓకే కదా, కానీ ఇది కొంచెం షార్ట్ ఉండాల్సింది. ఎందుకు ఇంత లాంగ్ చేసేది? అయితే అన్న కాల్ చేయాలి ఇన్సూరెన్స్